హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని, ఆ లక్ష్మీదేవి కటాక్షంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను పూజ చేసుకున్న వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట. చిన్నగా అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి షేర్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా మనస్తృప్తిగా పూజ చేసుకుంటే. ఉన్నవాడితోనే మనం హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్న రూపే ఉంది. అదే రూప్తో చేసుకున్నానండి. ఒక 2 ఇయర్స్ నుంచి అయితే రూప్ అయితే ఇప్పుడు మనం వాడుకున్నాక తర్వాత మళ్ళీ పాలల్లో శుద్ధి చేసేసి బీరువాలో పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అట్లా వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారి మెడలో మాల చూసారు కదా, గాజుల మాల, చిట్టి గాజుల మాల. ఇదైతే నేను మీషోలో నుంచి తెప్పించాను. బాగుంది, క్వాలిటీ కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. మీకు ఏమైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తాను. ఇలాంటి ఎప్పుడన్నా ఇట్లా పూజలు ఎప్పుడు వేసుకోవడానికి అమ్మవారికి బాగుంటాయి అని అట్లా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు కదండి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఇవైతే మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉందండి, కొత్త ఇంటి గృహప్రవేశం అప్పుడుది. నెక్స్ట్ అయితే అది పెట్టుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే మనం పసుపు గౌరమ్మని అయితే చేసుకుంటాం కదండి. పసుపు గౌరమ్మకి అయితే ఇలా పూజ చేసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న రూపుకే మంచిగా దారంతో పసుపు రాసేసి కట్టేసి చక్కగా పసుపు, కుంకుమ, గంధము, నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయండి. పువ్వులతో అష్టోత్తరం అయితే చదువుకుంటాను అమ్మవారికి. ఇంక ఇటువైపు అయితే కలశానికి అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్గా బ్లౌజ్ పీస్తోనే చేశానండి. శారీ అయితే ఇయర్ కట్టలేదు నేను అమ్మవారికి. పట్టు బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ పీస్తోనే చేశాను. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఇంక నైవేద్యం అయితే చేశానండి. 5 రకాలు అయితే చేశాను. 5 కాదు 9 రకాలు. 5 అంటే బూర్లు, పరవన్నం, దద్దోజనం, పులిహోర, తర్వాత చలిమిడి, వడపప్పు, పానకం, ఇట్లా బెల్లం ముక్క అన్నీ కలిపితే 9 అనమాట. ఈ 9 నైవేద్యాలు అయితే అమ్మవారికి పెట్టుకొని అయితే మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసుకున్నామండి. మనకు ఉన్న వాటిలోనే చేసుకోవచ్చు. ఇంకా గోల్డ్ ప్రతి ఇయర్ కొనలేం కాబట్టి ఉన్నాయి ఇట్లా అమ్మవారికి అయితే వేసాను. నల్లబూసలు అవి ఉంటే అవి ఏంటంటే మన ఇంట్లో వాడి అయినా పర్వాలేదండి. మనం కొంచెం పాలల్లో నీళ్ళల్లో కడిగేసి తూచేసి అమ్మవారికి అయితే అలంకరణ చేసుకోవచ్చు. నేనైతే పంతులు గారిని అడిగాను, అట్లా పెట్టుకోవచ్చు అన్నారు. ఆ ప్రకారంగా అయితే పెట్టుకున్నాను ఉన్న వాటితోటే. ఇంక ఇక్కడైతే లాస్ట్ హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసి అత్తయ్య, మామయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్స్, మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మా పక్కన మా ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం 2వ వారం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజే మా పాప అయితే పుట్టిందండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అమ్మవారి రూపం మా పాప రూపంలో అమ్మవారి ఇంటికి వచ్చింది అనుకుంటాను. చాలా స్పెషల్ అనమాట. మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం 2వ వారం పూజ చేసుకుంటాము. ఇది కూడా 2వ వారం పూజ చేసింది. బట్ కాకపోతే మాకు అనుకోకుండా గుడికి అటు వెళ్ళడం వల్ల కొంచెం వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా అమ్మవారు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే ఇంక మొత్తం కూడా తీయలేదులేండి, వీడియో చిన్నగానే తీశాను. మీకేమన్నా తెలియాలి, మీరేం చేసుకున్నారు అమ్మవారికి అనేది నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాను అమ్మవారికి అయితే పూజ.